హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో కాలీఫ్లవర్ అండ్ ఆలు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పంజాబీ దాబాల్లో మోస్ట్ ఫేమస్ రెసిపీ అండి. లేట్ ఎందుకు మరి, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక 250 గ్రామ్స్ కాలీఫ్లవర్ తీసుకొని ఇలా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కాలీఫ్లవర్ని వేడి నీళ్ళతోటి శుభ్రం చేసుకుందాం. ముందుగా వేడి నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ సోక్ చేసుకుంటే ఇందులో ఉన్న ఇన్సెక్ట్స్ మొత్తం పోతాయి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ ఆఫ్ చేసేసుకుందాం. కాలీఫ్లవర్లో ఎక్కువ పురుగులు ఉంటాయి. సో మీరు కాలీఫ్లవర్తో ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నా ఇలా చక్కగా శుభ్రం చేసుకోండి. ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో ఫ్రై చేసుకుందాం. ఈ కాలీఫ్లవర్ని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. పీసెస్ అన్ని కలర్ చేంజ్ అయ్యి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒక 50% వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. సేమ్ ప్యాన్లో ఒక 2 పొటాటోస్ని ఇలా కట్ చేసి వేసుకొని వీటిని ఒక 3 to 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. సేమ్ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీన్ని కొంచెం వేడి చేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 3-4 లవంగాలు వేసుకొని 1 మినిట్ సాటే చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులో ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 టొమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకుందాం. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మసాలా అంతా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు కాలీఫ్లవర్ని ఇందులో వేసుకొని బాగా మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకుందాం. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్తో కవర్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుందాం. ఇలా చక్కగా కుక్ చేసుకోవడం వల్ల మసాలా ఫ్లేవర్స్ అంతా ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టైంలో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. మీ రుచికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకొని ఒక 2 కప్స్ వాటర్ పోసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లిడ్తో కవర్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందాం. ఒక 4 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన టైంలో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీ కాలీఫ్లవర్ ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది మీకు చపాతీలోకి, రోటీలోకి, పూరీలోకి ఎందులో అయినా బాగుంటుంది. అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని రెసిపీల లింక్స్ని డిస్క్రిప్షన్లో షేర్ చేశాను, తప్పకుండా చూడండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో చక్కటి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్.